హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు పెళ్లి సందడి. ఈ కథని రచించిన వారు మల్లాది రవిశంకర్ గారు. కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఛానల్‌ని గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు పెంచుకుంటే పదిలంగా అల్లుకుపోతాయి. మరి తెంచుకుంటే నామరూపాలు లేకుండా పోతాయి. ఈ తేడాలు మనస్పర్ధలు ఈనాటివా? కాదు, 25 సంవత్సరాలుగా ఎదిగి వటవృక్షంలాగా విస్తరించిన మెరుపులు. నేను అన్నల చాటు ముద్దుల చెల్లిని. నాన్న, అమ్మ, అన్నల మధ్య అంతా ముద్దుగానే పెరిగాను పెళ్ళయ్యేదాకా. ఇక మా వారు సమిష్టి కుటుంబంలో పెద్ద కొడుకు. బంధాలు, బాధ్యతలు వాళ్ళ నాన్న చిన్నతనంలోనే పోవటంతో ఎన్నో కష్టాలని ఓర్చి చెల్లెళ్ళ పెళ్ళి, తమ్ముళ్ళ చదువులు చూసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారాయన. ఆయన తర్వాతి తమ్ముడు ఉద్యోగం సంపాదించి సంసార భారాన్ని అందుకోగానే ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ముక్కలు కాకుండా కుటుంబాన్ని ఒక దారికి చేర్చిన ఈయనంటే వాళ్ళ బంధువర్గంలోనే చాలా మక్కువ. అందగాడైన ఈయన పెళ్లికి అందరూ బాగా ఎదురు చూశారనే చెప్పాలి. వీళ్ళంత ప్రేమలు దోమలు అంటూ ఒకళ్ళనొకళ్ళు రాసుకు పూసుకుంటూ ఉంటారు. ఇక మా పుట్టింటి వారు ఇలాంటి సెంటిమెంట్లకు అంత విలువనివ్వరు. ఎవరికి వారు ఇండిపెండెంట్. నన్ను చూడడానికి పెళ్లి చూపులకి ఆయన ఒక్కరే వచ్చారు. నన్ను చూడగానే ఆయనకి నేను నచ్చాననటం, తన ఇంట్లో ఎవ్వరూ తన మాటని కాదనటం, అలా అని నేను నచ్చానని అక్కడే చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేసుకోమనటం అంతా జరిగిపోయింది. ఆయన అక్కలు బిలబిలమని చెల్లెళ్ళు కాదనటం, అందరూ నన్ను ఎంగేజ్మెంట్ తాంబూలం రోజునే చూచానని. అందుకు ముఖ్య కారణం వాళ్ళెక్కడో దివిసీమలో ఒక పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు. మేము హైదరాబాద్ వాస్తవ్యులం. 25 ఏళ్ల క్రితం ఆ పల్లె నుండి నగరానికి రావటం పెద్ద విశేషం. నన్ను చూసి నా ఆడపడుచులందరూ పెదవి విరిచారు. అంతోసి వాళ్ళ కారిపోయే అందాలకి నేను తీసిపోయిట్టున్నానట. నల్లటి నేను పచ్చటి వాళ్ళ తమ్ముడి ముందు కాకుముక్కుకి దొండపండులాగా ఉన్నానట. నా ముందే నన్ను విమర్శించారు. దాంతో ముందు నుండి వాళ్ళంటే నాకొక నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడింది. అది కాలంతో పాటు అగాధంగా మారింది. ఈ 25 ఏళ్ల కాలంలో మధ్యలో పెళ్ళిళ్ళకి, సందళ్ళకి, మంచికి చెడుకి వాళ్ళు నేను ఎప్పుడన్నా కలిసినా ఆ గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. నాకు వాళ్ళు, వాళ్ళ పద్ధతులు నచ్చేవి కావు. వాళ్ళకి నేను, నా మాటలు, నా చేతలు అంతకంటే నచ్చేవి కాదు. ఇంతకాలం వాళ్ళకి వాళ్ళు, నాకు నేను ఏనాడు ఆత్మ పరిశీలన చేసుకునే రిలేషన్స్ రీబిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించలేదు. మా పెద్దబ్బాయి పెళ్లి కుదిరింది. ఇది మా ఇంట్లో జరగబోయే మొదటి శుభకార్యం అని ఒక వంక ఆనందంగా ఉన్నా మరో వంక చెప్పలేని గుబులు. పెళ్లి కూతురిది హైదరాబాద్. మేము ఢిల్లీలో స్థిరపడ్డాం. మా పెద్దబ్బాయి ఉద్యోగరీత్యా పూణేలో ఉన్నాడు. పెళ్లి హైదరాబాద్లోనే అని నిర్ణయించారు. పెళ్ళైన 3 రోజుల్లోనే శూన్యమాసమో కత్తెరో ఏదో వస్తుందట. దాంతో గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం, 3 నిద్దర్లు అన్నీ మా మరిది ఇంట్లోనే చెయ్యక తప్పలేదు. ఈ పెళ్లి సంబంధం కుదరటం ఒక పెద్ద యజ్ఞమనే చెప్పాలి. ఎందుకంటే మేము ఉండేది ఢిల్లీలో, మా వాడు పూణేలో. ఆంధ్ర పెళ్లి కూతుళ్ళు దొరికేది హైదరాబాదు, ఆ చుట్టుపక్కల. మొదట్లో పెళ్లి చూపులకి ముచ్చటపడి ఢిల్లీ నుండి పడొచ్చేదాన్ని. కానీ మా వాడికి ఒక్క పిల్ల కూడా తొందరగా నచ్చేది కాదు. ఇక ఇలా కాదని వాడే వారం పూణే నుండి హైదరాబాద్ వాళ్ళ బాబాయ్ దగ్గరికొచ్చి వాడు బాబాయిని, అత్తని, మేనత్తల్ని తీసుకుని పెళ్లి చూపులకి వెళ్ళేవాడు. పెళ్లి చూపులకెళ్ళొచ్చి పెళ్లి కూతురు అందచందాల గురించి కంటే అత్త గురించి, మేనత్తల గురించి, బాబాయ్ మంచితనం గురించి వాడు పొగుడుతుంటే నాకు పుండు మీద కారం పోసినట్టుండేది. అవును మరి, ఏ గూటి పక్షులు ఆ గూటి పలుకులే పలుకుతాయి. చివరికి అనుకున్నట్టుగానే వాళ్ళ మేనత్త చూసిన పెళ్ళే వాడికి నచ్చింది. వాడి పెళ్లి కోసం తెగ ఎదురు చూసిన నాకు వాడి నోటి నుండి పిల్ల నచ్చిందనే కబురు చాలా సంతోషాన్ని కలిగించింది. దాంతో పిల్లని చూడకపోయినా వాడికి నచ్చింది అదే 10,000 తథాస్తు అనేసాం.
పెళ్లి కూతుర్ని నేనైనా ఎంగేజ్మెంట్ రోజునే చూసాం. పిల్లకేం కుందన బొమ్మలా ఉంది. ఇంజినీరింగ్ చదువుకుంది. అంతవరకు బానే ఉంది. కాకపోతే పెళ్లి హైదరాబాద్‌లో, వ్రతం 3 నిద్రలు అన్నీ మా మరిది ఇంట్లో. మేనత్తలు, బాబాయిల ఆధ్వర్యంలో. అదే విసుగ్గా ఉంది. పెళ్లి కుదిరిన దగ్గర నుండి ఈయనెక్కడా ఆగటం లేదు. వాళ్ళక్కలకి ఫోన్లు చేయడం, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి ఫోన్లు చేయడం, పెళ్లి మీరే జరిపించాలంటూ. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మా చిన్నబ్బాయి పెళ్లికి 2 రోజుల ముందుగా ఇండియా రావటంతో, ఆ నెపంతో పెళ్లికి 2 రోజుల ముందే హైదరాబాద్ చేరేటట్టు ప్లాన్ చేసుకున్నాం. అయినా ఏదో గుబులు, కొండంత భారం. పెళ్ళంటే బిలబిలమంటూ ఆడపడుచులు, మరుదులు అంతా చేరుతారు. అంతా వాళ్ళ ఆధ్వర్యంలోనే. మంచాన ఉన్న ముసలి అత్తగారు కూడా ఆ మరిది దగ్గరే ఉంటుంది. పెళ్ళి మా అబ్బాయిదైనా అంతా వాళ్ళ హవాయే అని మనసు బాధపడుతోంది. ఎవరన్నా ఏమన్నా అంటే ఒళ్ళో తల పెట్టుకుని కడుపు నిండా బాధ తీర్చుకోవడానికి సుందరి గారనే మా ఫ్యామిలీ ఫ్రెండ్ని వెంట తెచ్చుకున్నాను. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా 4 గంటలు లేటుగా వచ్చే రైలు ఆ రోజు కరెక్ట్ టైంకి చేరుకుంది. రైలు దిగాక ఒక టాటా సుమా మాట్లాడుకొని మా మరిది ఇంటికి బయలుదేరాం. కారు ముందుకి వెళుతుంటే నా గుండెలో ఏదో గుబులు. కారు సందు మొదటికి వచ్చేసరికి సన్నగా తలనొప్పి కూడా మొదలైంది. కారు మా మరిది ఇంటి ముందు ఆగింది. వాకిలి ముందు తాటాకుల పందిరి వేయించారు. పచ్చి తాటాకుల వాసన, ఇంటికి కొత్తగా వేయించిన రంగుల వాసన సన్నగా వీధిలోకి వస్తుంది. గుమ్మాలకి అందంగా డిజైన్లు, వాకిలి ముందు తెల్లగా పొందికగా ముగ్గులు, డాబాకి రంగురంగుల లైట్లు, ఇల్లంతా పెళ్లి కళ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. కారులోంచి పూర్తిగా కిందకి దిగకుండానే నిండుగా నవ్వుతూ ఎదురొచ్చింది మా పెద్దాడబడుచు. డాబా మీద షామియానా వేయించారు. వాకిట్లోనూ డాబా మీద నీట్‌గా వేసిన కుర్చీలు. రండర్రా పెళ్లివారు, మీకంటే మేమే ముందొచ్చామంటూ అక్కున చేర్చుకుంది మా పెద్దాడపడుచు. ఆమె ప్రవర్తనలో కొట్టొచ్చిన సహజత్వం మనసు ఎందుకో నిండుగా హాయిగా అనిపించింది. కాళ్ళు కడుక్కొని ఇంట్లోకొచ్చాం. అయినా మా ఇద్దరి పిల్లలు ఎక్కడ ఆగటం లేదు. బాబాయిలతో, మేనత్తలతో కబుర్లేసుకున్నారు. అప్పటికే వంటమనిషి వచ్చేసినట్టుంది. కాఫీలు కలుపుతోంది. తొందరగా ముఖాలు కడుక్కోండి. ఎప్పుడనగా తిన్నారో, కాఫీ, టిఫిన్ చేద్దురుగానిని హడావిడి చేసింది మా ఆడపడుచు. ఆమె మా వారి అక్కగారు కాకుండా ఈ మరిది అత్తగారు కూడా కావటంతో ఇంట్లో చాలా స్వతంత్రంగా ఉంది. మెకానికల్ లైఫ్‌కి అలవాటు పడ్డ నాకు ఈ ప్రేమలు, ఆప్యాయతలు కొత్తగా కనిపించినా ఎందుకో హాయిగా అనిపించడం మొదలుపెట్టాయి. ముఖం కడుక్కు రాగానే కాఫీ, టిఫిన్‌లు పెట్టారు. చాలా రుచిగా ఉన్నాయి అన్నీ. నా సపోర్ట్ కోసం తెచ్చుకున్న మా ఫ్యామిలీ ఫ్రెండ్ అప్పటికే మా ఆడపడుచులతో కబుర్లలో పడింది. వీడికి మంచి పిల్ల కుదిరితే మా గ్రామదేవత నాంచారమ్మ తల్లికి చీర పెట్టిస్తానని మొక్కుకున్నానమ్మా. ఆ తల్లి మొక్కు చెల్లించాలి అంటోంది మా ఆడపడుచు. గుండెల్లో ఏదో తడి. నా వాళ్ళు కాదనుకున్నా వాళ్ళందరూ మా కోసం ఈ ఇంటి పెళ్లిలాగా ఎన్ని ఏర్పాట్లు. మేనల్లుడికి మంచి పిల్లతో పెళ్లి కావాలని మేనత్తలు మొక్కులు. ప్రేమలు, బంధాలు అంటే ఇవేనా? గుప్పెడంత గుండెకి సాగరమంత సంతోషం. అందరం స్నానాలు ముగించాం. ఇంటికి చుట్టాలొస్తున్నారని, ఇల్లు ఇరుకవుతుందని, రెండిళ్ళ అవతల ఇంకో ఇంటిని మా కోసం ఏర్పాటు చేశాడు మా మరిది. కానీ ఎవ్వరం అక్కడికి వెళ్ళలేదు. మనసు గదులు తెరుచుకోవటం మొదలుపెడితే ఇంకా ఇల్లు చిన్నదైనా ఇరుకు అనిపించదేమో. పెళ్లి బట్టలు, నగలు ముహూర్తం దాకా బయటికి తీయొద్దని, వాటిని చూసి నా ఆడపడుచులు ఏడుస్తారని ముందు నుండి అనుకున్నాను. దానికి భిన్నంగా బట్టలు, నగలు అన్నీ తీసి అందరికీ చూపించాను. దానికి అందరూ చాలా బాగున్నాయని నా సెలక్షన్‌ని పొగుడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. కబుర్ల మధ్యనే భోజనాల టైం అయింది. వంటావిడ మా ఆడపడుచు మడి కట్టుకుని అరిటాకుల్లో అందరికీ వడ్డన చేశారు.
ఐటమ్స్ అన్నీ శుచిగా, రుచిగా ఉన్నాయి. నిజమైన నిండైన పెళ్లివారింటి భోజనం చేస్తున్న ఫీలింగ్. భోజనాలయ్యాక నడుం వాల్చానో ఏవో కబుర్లు. మా ఆడపడుచు బలవంతం మీద 4కి టాక్సీ పిలిపించుకొని మా కజిన్స్ ఊళ్ళో కొందరి బంధువుల్ని పిలిచి వచ్చాం. ఊళ్ళోకొచ్చి వాళ్ళకి కార్డిచ్చి పిలవకపోతే బాగుండదని ఆమె పదే పదే అనటంతో వెళ్ళక తప్పలేదు. మళ్ళీ తిరిగొచ్చేటప్పటికి 7:30 దాటింది. పెళ్లి హడావిడికి నెల రోజుల నుండి పుట్టెడు బీపీ, కుంచెడు షుగర్‌ని నెగ్లెక్ట్ చేశాననుకుంటా. దాంతో బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. మర్నాటి నుండి ఇంత హడావిడి పెట్టుకొని ఎలా నెగ్లెక్ట్ చేశావు వదినా అని మెత్తగా చివాట్లు పెట్టి అప్పటికప్పుడే మా మరిది స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మంచి మందేయించాడు. ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ కోసం మర్నాడు పొద్దుటే 5కే మా వాడిని పెళ్ళికొడుకుని చేశాం. పావు తక్కువ 5 కల్లా పెద్ద ముత్తైదువులైన మా వారి నలుగురు పిన్నిలు, మా ఆడపడుచులు అంతా కలిసి నన్ను, మా వారిని, పెళ్ళికొడుకు మా పెద్దబ్బాయిని, తోడి పెళ్ళికొడుకు మా చిన్నబ్బాయిని కూర్చోబెట్టి హారతులిచ్చారు. ఇంత పొద్దుటే వచ్చేశారు భజంత్రీలు, వాతాపి, గణపతిమని. వాళ్ళు ఒక పక్క మంగళ వాయిద్యాలు మోగిస్తుంటే మా వారి పిన్నిలు, మా ఆడపడుచులు, తోడికోడళ్ళు మా అందరికీ తలలకి నూనె పెట్టి హారతులిచ్చారు. మా అబ్బాయిని పెళ్ళికొడుకుని చేసి బుగ్గన చుక్క, కళ్యాణ బొట్టు, కాళ్ళకి పారాణి పెట్టి అలంకరించేస్తుంటే ఆనందం పట్టలేక వెక్కి వెక్కి ఏడ్చేశాను. అవి ఆనందానికి పరాకాష్ట అయిన ఆనంద బాష్పాలు అవటంతో సుందరిగారి ఒడి అవసరం రానేలేదు. ఆ క్షణం అనిపించింది నా మూర్ఖత్వంతో ఇలాంటి ఎన్నెన్నో ఆనందాల్ని మిస్ అయ్యానని. ఇలాంటి ఎన్నెన్నో మధుర స్మృతుల మధ్య కలలుగానే మా పెద్దబ్బాయి ఒక ఇంటివాడైపోయాడు. సత్యనారాయణ వ్రతం, 3 నిద్రలు అన్నీ నిర్విఘ్నంగా జరిగిపోయాయి. పెళ్ళికి 90 ఏళ్ల మా వారి బాబాయి పండు ముత్తైదువ అయిన పిన్ని విజయవాడ నుండి రావటం విశేషం. మా అత్తగారు ఆయన ఒకే వయసు వాళ్ళవట. వాళ్ళ చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారట. వదినగారిని చూసి ఆయన కంటతడి పెడితే మా అందరికీ కూడా కన్నీళ్ళొచ్చాయి. ఇంతమంది పెద్దల ఆశీస్సులు మాకు, మా పిల్లలకి ఈ పెళ్లి సందర్భంగా లభించాయి. ఇంట్లో అందరూ చుట్టాలు ఉండగానే ముందుగా మేమే బయలుదేరి ఢిల్లీకి వెళ్ళిపోతుంటే మా మూర్ఖత్వానికి నాకే సిగ్గేసింది. ఢిల్లీలో రిసెప్షన్ కొంపలు మునిగేటట్టు అంత తొందరగా ఎందుకు ఏర్పాటు చేశానని ఇప్పుడు అనిపిస్తోంది. సందడిని, సంతోషాన్ని వదిలి గుండె నిండా సంతోషాన్ని నింపుకొని వెళ్ళలేక కారెక్కేశాను. కారు బయలుదేరి పెళ్లి పందిర్లోంచి ముందుకి వెళుతుంటే మనసులో ఏదో మిస్ అవుతున్న బాధ. ఇప్పటి బాధకి పెళ్లికి వచ్చినప్పటి నా మనస్థితికి హస్తిమసకంతరమంతటి తేడా. మా వల్ల ఏదైనా తప్పులు జరిగితే ఏమీ అనుకోవద్దు వదినా అని మా మరుదులు, ఆడపడుచులు అంటుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జీవితకాలం ఆనందాన్నిచ్చింది ఈ పెళ్లి అన్నాను కన్నీళ్ల మధ్య. వదినగారు, మళ్ళీ 10 రోజుల్లో ఢిల్లీలో రిసెప్షన్ అయ్యాక మీ ఊరు వస్తాను. నాంచారమ్మ తల్లికి చీర పెట్టి 4 రోజులు మీ ఇంట్లో ఉంటాను అంటుండగానే కారు బయలుదేరింది. హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు పెంచుకుంటే ఏపుగా అల్లుకుపోతాయి. మరి తెంచుకుంటే ఆనవాలు కూడా లేకుండా పగలు మనస్పర్ధలు, కోపాలు, తాపాల్లానే మిగిలిపోతాయి. కథ సమాప్తం.